ఈరోజు విశ్రాంతి దినము. ప్రార్థనతో యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాయినా. 2026 సంవత్సరము ఆగస్టు నెల 9వ తారీఖులో మేము అందరం తండ్రి ఉన్నాం. తండ్రి ప్రభా, నీ దయచేత నీ కృప చేత మమ్మల్ని కాపాడి సురక్షితంగా ఉంచి నీ యొక్క బలమైన రెక్కల కింద కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన. నీ దయగల హస్తం మా అందరి మీద ఉంచి తండ్రి ప్రభా, లోకస్తులు అందరి మీద ఉంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. మేము పాట పాడుతుండగా మా స్వరాలు ముట్టండి. ఈ యొక్క కృప చేత ఈ యొక్క ఆవరణమంతా కాపాడండి నాయన. ఈ యొక్క పరిశుద్ధాత్మ కాపుదల మా మధ్య ఈ యొక్క ఆరాధన ఆదరించేంతవరకు మహిమకరంగా జరిగించుకున్నాం. ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పాటలు పాడండి. స్తుతించేదా నీ నామం దేవా అనుదిన. మీరు కూడా పాడండి. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. 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 దయతో కాపాడినావు, కృపని చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. పాపినైయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినైయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగే
జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా, నీ నుండి వేరు చేయవో ప్రభువా, నీ నుండి వేరు చేయవో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేయని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేయని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. నడిపించు నానావా, నడిపించు నానావా, నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా, నా జీవిత తీరమున, నా పజయ పారమున, నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలో కాలెడుము, నా సేవ చేకొనుము, నా నావలో కాలెడుము, నా
నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రాక్షించునే సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాగిల్లో నా పడవా రతనాలను వెదకుటలో రాగిల్లో నా పడవా నడిపించునా నావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుతునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆధ్యాత్మికలేమి అల్లాడన వలలు ఆధ్యాత్మిక లేమి అల్లాడన వలలు నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానెతిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట బలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట నడిపించునా నావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులతో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ జీయుమయా నడిపించునా నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించునా నావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గములా నా జన్మ తరయింప నవజీవన మార్గములా నా జన్మ తరయింప నడిపించునా నావా హల్లెలూయా. ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుని నామాన్ని ఉపయోగించుకుని ఉన్నాము.
ఇప్పుడు దేవుని వాక్య గ్రంథంలో నుండి 53వ దావీదు కీర్తనను మనం చదువుకుందాం. చదవండి గట్టిగా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసత్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు. ఒక్కడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము పొందినట్లుగా నా ప్రజలను నిండు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయప్రాంతులయ్యి నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. 53వ కీర్తన భాగంలో ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. 53వ దావీదు కీర్తనలో దావీదు భక్తుడు వ్రాయించినటువంటి కీర్తన భాగము దావీదు రచించినది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. దేవుడు లేడని ఎవరు అనుకుంటారట? దేవుడు లేడు అని ఎవరంటారట? బుద్ధిహీనుడు. దేవుడు లేడు అన్నారంటే వాడు బుద్ధి లేనివాడు, బుద్ధి లేనివారు అని అర్థం. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. దేవుడు లేడని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళ హృదయంలో వాడు ఎలాంటి వారని తెలియజేస్తున్నారు? చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేసేవారని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. మేలు చేయవాడు ఒకడునూ లేడు, మేలు చేయవాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. ఏమి కలిగట? వివేకము. ఏంటట? వివేకం. వివేకం అనగా ఏది మంచిది, ఏది చెడ్డది అని గ్రహించగలిగే వారు వివేకవంతులని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని వెతుకువారు వివేకము గలవారు. ఎవరైతే వివేకము, జ్ఞానం ఉంటుందో వారు దేవుని వెతుకుతారట. అలా వెతికేవారు ఉన్నారేమో అని దేవుడు ఆకాశమును చూచి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా ఏమైపోయారు? చెడి ఉన్నారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. ఒకడును తప్పకుండా అందరూ ఏమైపోయారట? చెడిపోయారట. ఒక్కడు కూడా లేడట, అందరూ కూడా చెడిపోయి ఉన్నారని వాక్యం సెలవుతుంది. మేలు చేయవాడు ఎవడను లేడు, ఒక్కడైనను లేడు. మేలు చేసేవాడు ఒక్కడు లేడు, ఒక్కడు కూడా లేడని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇంకొక వాక్య భాగం చూసినట్లయితే 4వ చరణంలో దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లుగా, ఎవరికి ప్రార్థన చేయకుండా? దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారం మృంగినట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా అని అడుగుతున్నాడు. ఈ యొక్క దుర్మార్గులు, ఈ పాపాత్ములు ఏం చేస్తారంటే దేవునికి ప్రజలని మింగేస్తాం. భయకారణము లేని చోట వారు భయక్రాంతులేది. నన్ను ముట్టడి చేయవారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు మన మధ్యలో పిల్లలు ఒక పాట పాడి వినిపిస్తారు. పాట ఇక్కడ కూర్చోండి. గట్టిగా
గట్టిగా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతబట్టి నీ వాగ్దానములను చేతబట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా గట్టిగా సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కరు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా జీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని
ఇంతవరకు మనం ఆరాధనలో భాగంగా పాటలు పాడుకున్నాం, దేవుని యొక్క వాక్య భాగాన్ని కూడా చదువుకున్నాం. ఇప్పుడు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని దేవుని గ్రంథంలో ధ్యానించుకుందాం. ఎందుకంటే ముందు చిన్న ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన. ఇంతవరకు పాటల ద్వారా మీరున్నారు తండ్రి ప్రభా, ప్రార్థనలో మీరున్నారు తండ్రి ప్రభా దేవనైనా. అలాగే తండ్రి ప్రభా నిన్ను స్థుతి ఆరాధనలో స్థుతి చేయట్లో మీరున్నారు తండ్రి ప్రభా. మా స్థుతులను మీరు అంగీకరించారని మేము నమ్ముతున్నాం ప్రభా. ముందు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వినగల చెవులను గ్రహించగలిగే హృదయం నాకు మాకు అందరికీ దయచేయమని, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ సరిచేయమని, నీ యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పేతురు వ్రాసిన మొదటి పత్రిక తీయండి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఒక్క నిమిషం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. మొదటి పేతురు భక్తుడు రాసినటువంటి పేతురు గ్రంథము, పేతురు పత్రిక, మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. మొదటి పేతురు 5:5 త్వరగా చదవండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల జీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. చాలండి. ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ వచనంలో చిన్నలారా ఏమంటున్నాడు? చిన్నలారా. చిన్నలు అనగా ఎవరు? చిన్నలు అనగా వయసులో చిన్నవారు, ఏమండి, అనుభవంలో చిన్నవారు, అనేక సందర్భంలో చిన్నపిల్లలైన వారికి, చిన్నలైన వారికి, మనకంటే వయసులో చిన్నవారికి, అనుభవంలో చిన్నవారికి ఇక్కడ పేతురు భక్తుడు ఏం తెలియజేస్తున్నారంటే, మీరు ఎవరికి లోబడి ఉండాలంట? ఎవరికి లోబడి? వినండి. పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నలారా మీరు ఏం చేయాలి? పెద్దలకే లోబడి ఉండాలి. మరి మనం లోబడి ఉంటున్నామా? పెద్దలకు లోబడి ఉంటున్నామా? అనేక సందర్భాల్లో పెద్దలకు లోబడకుండా పెద్దలకు ఏం చేస్తామండి? ఎదిరించి మాట్లాడుతూ ఉంటాం. పెద్దవారిని ఎదిరించి మాట్లాడుతూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, చిన్నలారా మీరు ఎవరికి లోబడాలి? చెప్పండి, ఎవరికి లోబడాలి? పెద్దలకు లోబడి ఉండాలి. తర్వాత మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. ఏ వస్త్రమట? తెలియదు. దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మీరు ఏం చేయాలి? ధరించుకోవాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. మనం ఏ వస్త్రాలు ధరించుకుంటాం? మంచి బట్టలు ధరించుకుంటాం. ఏ బట్టలు? మనకు నచ్చిన బట్టలు, ఖరీదైన బట్టలు, చక్కగా అందంగా రంగురంగుల బట్టలు మనం ధరించుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది, ఎందుకు ఆ వస్త్రాలు మన శరీరానికి బట్టలు అందాన్ని ఇస్తాయి. తర్వాత ఎండ వాన నుంచి బట్టలు ఎందుకు వేసుకుంటాం? మనం శరీరానికి రక్షణ ఉండడానికి, ఎండా వాన నుంచి రక్షణ కలిగించడానికి, చలి నుంచి రక్షణ కలిగించడానికి, ఇంకా మన అవయవాలన్నిటినీ కూడా కప్పుకోవడానికి. ముఖ్యంగా ఎందుకు వేసుకుంటారు బట్టలు? మన అవయవాలను కప్పుకోవడానికి వేసుకుంటాం. మరి మొదట్లో ఆదమవ్వలకు బట్టలు ఉన్నాయా? లేవు. వాళ్ళకి సిగ్గు లేదు, సిగ్గు తెలియదు. ఆదమవ్వలకు బట్టలు. మరి వాళ్ళకి బట్టలు లేవన్న సంగతి ఎప్పుడు తెలిసిన వాళ్ళకి? వాళ్ళు ఎప్పుడైతే పాపం చేసేవారు. పాపం అంటే ఏంటి? దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో ఆ పని చేశారు. ఏ పని అది? దేవుడు ఏం చేయొద్దు అన్నాడు? ఈ తోట చెట్లలో పండు ప్రతిదీ తినొచ్చు, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం మీరు తినకూడదు అన్నాడు.
తిననే తినకూడదు అన్నప్పుడు మాట వినాలా, మరి వినాలా వద్దా? వినాలి. కానీ ఏం చేశారు? దేవుని మాట వినకుండా సాతానుడు చెప్పిన మాట విని ఏ పండు అయితే దేవుడు తినొద్దన్నాడో ఆ పండుని మొట్టమొదటి ఎవరు తిన్నారు? అవ్వ తిన్నది. అవ్వ తర్వాత తినేసి ఎవరికి ఇచ్చింది? ఆదాము గారికి ఇచ్చింది. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర పండు తిన్నారో అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి అంట. ఏమి తెరవబడ్డాయి? కళ్ళు తెరవబడ్డాయి. అప్పటి వరకు వాళ్ళకి బట్టలు లేవు, దిగంబరులుగా ఉన్నారు. కానీ వాళ్ళకి సిగ్గంటే తెలియదు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వాళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడగానే ఇలా చూసుకున్నారు. అయ్యో నాకు బట్టలు లేవు అని ఒకరినొకరు సిగ్గుపడ్డారు. ఏం చేశారు? సిగ్గుపడ్డారు. దేవుని మాటను వాళ్ళు ఎదిరించారు. దేవుని మాటకు లోబడి ఉండలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? చిన్నలారా మీరు మీ పెద్దలకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. మనం ఎలా అలంకరించుకుంటాం? మా భుజం అయితే మంచి బట్టలు ధరించుకొని, మంచిగా నగలు పెట్టుకొని, మంచిగా చెవిలీలు పెట్టుకుని, పౌడర్ రాసుకుని, సెంటు కొట్టుకుని, లిప్టిక్ పెట్టుకుని ఇలా అలంకరించుకుంటారు ఆడపిల్లలు. మగవాళ్ళు అయితే ఏం చేస్తారో చక్కగా తల దువ్వుకుని, చీని ప్యాంట్లు వేసుకుని, పౌడర్ రాసుకుని రకరకాలుగా చక్కగా అలంకరించుకుంటారు. రకరకాల టీషర్ట్లు వేసుకుంటారు, రంగురంగుల టీషర్ట్లు వేసుకుంటారు. ఇలాగ ఏం చేస్తారు? అలంకరించుకుంటారు. కానీ మంచిది అదా, అలంకరించుకోవడం మంచిది. కానీ దానికంటే ముందు దేవుని వాక్యం వస్తుంది. ఏ వస్త్రం ధరించుకోవాలట? దీన మనస్సు. ఏ మనస్సు? దీన మనస్సు అంటే చాలా వినయంగా, విధేయతగా, అనుకోవగా, గర్వము అహంకారము లేకుండా, ఎదుటివాడిని ఎదిరించకుండా చక్కగా ఏదేం చెప్పినా సరే అలాగేనండి, వింటానండి, అలాగే సార్, అలాగండి అని ఎవరైతే ఉంటారో అలాంటి వారు దీన మనస్సు కలిగి నెమ్మదిగా, దాని ఇంగ్లీష్లో ఏమంటారు? ఒబీడియంట్. ఏమంటారు? ఒబీడియంట్ అంటే విధేయత, వినయము. ఒబీడియంట్ కలిగి ఉండాలండి. ఒబీడియంట్ ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతారట. ఎక్కడ? ఉన్నతమైన స్థానం. ఒకప్పుడు దావీదు ఏం చేసేవాడు చెప్పండి? దావీదు ఎక్కడ ఉండేవాడు? ఎవరికైనా తెలుసు? దావీదు ఎక్కడ ఉండేవాడు? అడవిలో గొర్రెలను కాసుకుంటూ ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు? గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. మన ఊళ్ళో గొర్రెలు కాసుకునే వాళ్ళు మనం ఏమన్నా వాళ్ళని ఏంటి సార్ అని అంటావా? గొర్రెలు కాసుకునే వాళ్ళు ఏంటి సార్ బాగున్నారా సార్ అని అంటావా? మరి ఎవరంటాం? ఒక ఆఫీసర్ గారు వచ్చారనుకో, సూటు బూట్ వేసుకొని వచ్చారనుకో, సార్ నమస్కారం సార్. మరి గొర్రెలు కాసుకున్నవాడికి ఎవరైనా నమస్కారం పెడతారా? నమస్కారం పెట్టరు. ఎందుకని? అది అంత విలువైన ఉద్యోగం కాదు, విలువైనది కాదు వాళ్ళ దృష్టిలో. అయితే కానీ దీన మనస్సు ఎవరికి ఉంటుందంట? గొర్రెలకు ఉంటుంది. ఎవరికి ఉంటుంది? గొర్రె దీన మనస్సు కలిగి ఉంటుందట. చూడండి, మీరు ఒక గొర్రె అలా వేస్తుంది అనుకోండి, ఆ గొర్రె వెనకాల అన్నీ వెళ్ళిపోతాయి. ఒక గొర్రె ఆగిపోతుంది అనుకోండి, అన్నీ కూడా ఆగిపోతాయి. అక్కడ ఆగంటే ఆగుతాయి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాయి. కానీ మేకలు ఉంటాయా? మేకలు మాటినావు, ఎలా పడితే అలా పోతాయి. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండవు. ఇప్పుడు వీడికిలా చదువులు ఎక్కువ చేస్తుంటాయి. అదనమాట. అందుకని ఏం చేయాలి? దీన మనస్సు అనగా విధేయత కలిగి, ఒబీడియంట్. ఇప్పుడు స్కూల్లోనూ సార్లు ఉంటారా మీ సార్లు? ఆ సార్లు ఏం చేయాలి? చెప్పిన మాట అలాగే సార్, చేస్తాం సార్, చదువుతాం సార్ అని చెప్పాలి వినయంగా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఇంకా బాగా చదువు చెప్తారు. అది చేస్తాలండి, రాస్తావులే అని చెప్పేసి అన్నం ఎదిరించామనుకో, వాళ్ళు ఏం చేస్తారు? సరిగా పట్టించుకోరు. అలా ఎదిరించుకోండి పట్టించుకోరు. అలా ఎదిరించుకోండి ఏమాత్రం పట్టించుకోరు అన్నమాట, చదువు చెప్పరు. అందుకని దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మనల్ని మనం అలంకరించుకోవాలి. దీన మనస్సు అంటే ఏం చెప్పాను? ఒబీడియంట్, వినయం, విధేయత అనే వస్త్రాన్ని ధరించుకోవాలంట. బయట శరీరానికి ఎలాంటి వస్త్రాలు కప్పుకుంటాం, అలాగే లోపల అంతరంగంలో కూడా వినయము, విధేయత, అణకువ, నెమ్మది అనే వస్త్రాలు మనం ధరించుకోవాలి. వాక్యం చదువుతూ ఉంటాం. ఇంకేమంటున్నాడు? దేవుడు
అహంకారాలను ఎదిరించి ఎవరిని ఎదిరిస్తారట? అహంకారం, గర్వం ఎవరికైతే ఉందో వాళ్ళని దేవుడు ఎదిరింతారంట. మనం ఎదిరించాల్సిన పని లేదు. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు, ఎవరికే? దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కృప, మన వాక్యం, నా కృప నీకు చాలు. దేవుని కృప ఉంటే మనకు చాలు. కృప అంటే ఏంటి? దేవుని యొక్క కాపుదల. దేవుడు ఈరోజు మనం ఎలా ఉన్నామంటే చక్కగా ఆరోగ్యంగా బతికి చక్కగా ఆహారం తింటూ ఇటువంటి సమస్య లేకుండా ఉన్నామంటే అది దేవుని కృప అన్నమాట. దేవుని కృప అది. కాబట్టి దేవుడు అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తారట. ఇక 6వ వచనం చూసినట్లే, దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైండుడే. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అన్నాడు. గుర్తుపెట్టుకుని 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, దేవుడు తగిన సమయమందు, మనం అనుకుంటాం ఏంటి నాకు ఈ కష్టాలు, నాకు ఈ బాధలు ఏంటి, నాకు ఈ అప్పులు ఏంటి, నాకు ఈ సమస్యలు ఏంటి, నాకు చదువు సరిగ్గా రావట్లేదు, నేను సరిగ్గా మార్కులు రావట్లేదు, నేను పాస్ అవ్వట్లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు అని మనం అనుకుంటూ అలా బాధపడతా ఉంటాం. కానీ అలా బాధపడుతున్నప్పుడు దేవుడట ఎవరైతే ఆ బాధలో కూడా దేవునికి ఎవరైతే మొరపెడుతూ ఉంటారో అలాంటి వారిని దేవుడు తగిన సమయంలో ఏం చేస్తారట? తగిన సమయంలో ఏం చేస్తారు చెప్పండి? తన బలమైన చేతి క్రింద ఆయన హెచ్చిస్తారట. దేవుని చేయి ఎలాంటిదట? చాలా బలమైంది. ఆయన కొట్టాడు అనుకో మళ్ళీ మనం తిరిగి ఉండదు. దేవుడు కొట్టాడు మధ్యలో అతవా. కాబట్టి ఆయన బలమైన చేతి కింద మనం ఎలా ఉండాలట? దీన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దీన మనస్సు అంటే తగ్గింపు. ఏం చెప్పాను? తగ్గించుకోవాలి. నేనెంత అని అనుకోకూడదు. బళ్ళో మీరు బాగా చదువుతాను అనుకో, నేనే బాగా చదువుతాను, నాకంటే ఇంకెవరు బాగా చదవరు, నేనే ఫస్ట్ క్లాస్, నాకంటే ఇంకెవరు ఫస్ట్ రాదు అని అనుకోకూడదు. ఎవరిని అనకూడదు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎగతాళి చేయకూడదు. ఏం చేయకూడదు? తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎగతాళి చేయకూడదు, చిన్న చూపు చూడకూడదు, ఏకతాళిగా మాట్లాడకూడదు. వాళ్ళకు కూడా ఒకసారి ఎక్కువ మార్కులు వస్తాయి. ఈసారి ఫస్ట్ యూనిట్లో తక్కువ మార్కులు వచ్చాయనుకో, సెకండ్ యూనిట్లో ఎక్కువ మార్కులు రావచ్చు, చెప్పలేము. ఆ ఫస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ అయిపోవచ్చు కదా, ఏదైనా జరగచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంట? తగ్గించుకొని ఉండాలి. ఏం చేయాలి? తగ్గించుకుని. అంటే దేవుడు తగిన సమయంలో హెచ్చించాలంటే మనం ఏం చేయాలి? తగ్గించుకొని ఉండాలి. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అని వాక్యం చదువుతాం. ఆయన బలమైన చేతి కింద దీన మనస్కులైండుడి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. దేవుడు అంట మనల్ని గూర్చి బాధపడతాడంట. మనల్ని గూర్చి బాధపడేవాడు ఎవరైనా ఉంటారా? అయ్యో పాపం వీళ్ళకి డబ్బులు లేవు, వీళ్ళకి ఆహారం లేదు, వీళ్ళకి బట్టలు లేవు అని మన గురించి ఎవరైనా బాధపడతారా? ఎవరో బాధపడరు, ఎవరు పట్టించుకోరు. కానీ ఎవరు బాధపడుతున్నారంటే మన గురించి దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో ఈ బిడ్డలకి బట్టలు లేవు, ఈ బిడ్డలకి ఆహారం లేదు, ఈ బిడ్డలకి ఇల్లు లేదు, వీళ్ళకి వస్త్రాలు లేవు అని దేవుడు మన గురించి చింతిస్తూ ఉన్నాడంట. చూడు ఎంత గొప్పవాడు మన దేవుడు. దేవుడు గొప్పవాడు కదా? దేవుడు ఎలాంటి వాడు? గొప్పవాడు. ఎందుకంటే మన గురించి పట్టించుకుంటున్నాడు, మన గురించి బాధపడుతున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట? దేవుని మీద వేయాల. మన సమస్యలు, మన బాధలు, మన ఇరుకులు, మనకు చదువు రాదు, లేకపోతే మనకు తెలివి లేదు, పక్కడితో చెప్పకూడదు. అది ఇంట్లో వాళ్ళతో చెప్పకూడదు. ఎవరికి చెప్పాలా? దేవునికి చెప్పాలి. దేవునికి చెప్తే మన మనసులో ఉన్న బాధలు, వేదనలు, శోధనలు, చింత, ఏమండి కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా దేవుడే తీసేస్తాడు. దేవునికి చెప్పుకోవాలి. మన సమస్యలన్నీ ఎవరికి చెప్పాలా? మనుషులకు చెప్పకూడదు.
దేవుడికి ఎప్పుడైతే చెప్పుకున్నామో దేవుడే, ఎందుకంటే దేవుడు మన బాధలు భరించేవాడు కాబట్టి, మన కష్టాలను భరించేవాడు కాబట్టి, మన కష్టాలకి ప్రతిఫలం దేవుడు ఇచ్చేవాడు కాబట్టి ఆయన గురించి చెప్పాలి. అందుకే మన చింత యావత్తు కూడా ఆయన మీద వేసేయాలి. ఎవరి మీద వేయకూడదు, తల్లిదండ్రుల మీద వేయకూడదు, కుటుంబ సభ్యుల మీద వేయకూడదు, ఎవరి మీద మన చింత యావత్తు వాళ్ళ మీద మోపకూడదు, కానీ దేవుని మీద మోపాలట. అప్పుడు దేవుడు మన చింత యావత్తు భరిస్తాడు. ఆ చింతలో దేవుడు మనకి ఒక విడుదల దయచేస్తాడు. ఒక ఉన్నతమైన కింద ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో అలాంటి వారందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడన్నమాట. చివరిగా 8వ మాట చేసి అది ముగించేస్తాను. నిబ్బరమైన బుద్ధి గలవారై, ఏ బుద్ధి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. ఏం చేయాలి? మెలకువగా అంటే నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారు, చాలామంది నిద్రలో ఉన్నారు. ఎందుకంటే రకరకాల పనుల్లో పడిపోయి దేవుని మర్చిపోయి, ఏమంటే దేవుని వాక్యాన్ని మర్చిపోయి, మనమే అనేక సార్లు వాక్యం చదవడం కూడా మర్చిపోతూ ఉంటాం, ప్రార్థన చేయడం మర్చిపోతూ ఉంటాం, పాటలు పాడడం మర్చిపోతూ ఉంటాం. అలా ఉండడం వల్ల మనం దేవునికి ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి మన బుద్ధి ఎలా ఉండాలంట? నిబ్బరంగా ఉండాలి. వంకర బుద్ధి ఉండకూడదు. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగలగారు ఉండాలట. మీ విరోధి అయిన అపవాది, ఎవరి విరోధి? అపవాది మన విరోధి. అపవాదికి మనకి పడుతుంది సైతానుడికి. సైతానుడు మన మీదకి ఒక్కోసారి అనేక సార్లు మనల్ని ఏం చేస్తాడో ప్రేమగా దగ్గరికి లాక్కుంటాడు. ఏం చేయడానికి? సైతాన్ ఏం చేస్తాడు చెప్పండి? మంచి చేస్తాడు, మనకి చెడు చేస్తాడా? చెడు చేస్తాడు, పాడు చేస్తాడు. అడేమంటాడు సైతాన్ కూడా? రే సినిమా చూడరా, చూడరా చూడరా చూడరా, సీరియల్ చూడరా అంటాడు. అబద్ధాలు ఆడరా, దొంగతనం చేయరా, అన్నీ ఏం చేస్తాడు? తప్పుడు పనులు చేయించాడు మన చేత సైతానుడు. ఆడి బుద్ధి అంతా వంకర బుద్ధి. అందుకని ఆ వంకర బుద్ధి కాకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలి. ఆ మెలకువగా ఉండకపోతేనంట సాతానుడు వచ్చి ఎవరో ఒకరిని గర్జించు సింహాలు వచ్చేసి మింగేస్తారట. ఏం చేస్తాడు? మింగేస్తాడు. అడవులకి ఒంటరికి వెళ్ళాం అనుకో, అడవులే ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, కటక మృగాలు ఉంటాయి. ఒంటరికి వెళ్తే ఏం చేస్తాయి? మింగేస్తాయి, చంపుకు తినేస్తాయి. మన చుట్టూ లెగ్ పీస్ తిన్నామా? అలా తినేస్తాయి. చికెన్ పీసులు, లెగ్ పీసులు ఎలా తింటాం? అలాగా అడవిలో సింహానికి కానీ పులుకు కానీ ఎదుర్కొంటే వెళ్ళాం అనుకో, మంచిగా తినేస్తాయి అనమాట. అలాగే సైతానుడు కూడా ఏం చేస్తాడు? మనల్ని ఆడి మాట అన్నామంటే చక్కగా మనల్ని గర్జించి సింహాలు ఎవరిని మింగేద్దునా అని రెడీగా కాసు కూర్చున్నాడంట. ఎవరు దొరుకుతారని ఎదుగుతున్నాడంట. ఎవరు దొరుకుతారు, ఎవరు పట్టుకుంటామా అని ఎదుగుతూ తిరుగుతూ వాళ్ళని పట్టుకుని వాళ్ళని ఏం చేస్తాడు? మింగేస్తాడంటే ఇంకంతే. ఆడు మింగేసాడంటే ఇంకా అక్కడితో ఆడ పని అయిపోయి దేవుడికి దూరం చేసేస్తాడు. ఆడి వైపు లాగేసుకుంటాడు. కాబట్టి మనకి ఎవరికి దూరంగా ఉండాలా? అపవాదికి దూరంగా ఉండాలి. ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. ఇటువంటి మనసు కలిగి ఉండాలి. దీన మనసు అంటే వినయము, విధేయత, ఒబిడియంట్ కలిగి తగ్గించుకునే మనసు కలిగి ఉండాలి. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తారంట? తగిన సమయంలో ఇచ్చేస్తాడు. మనం అనుకుంటాం ఏంటి ఇంకా నాకు జాబ్ వస్తలేదు, ఇంకా నాకు మంచి ఇల్లు వస్తలేదు, ఇంకా నాకు మంచి ఉద్యోగం వస్తలేదు, నాకు డబ్బు లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? కరెక్ట్ టైంలో ఇస్తాడంట. ఏం చేస్తాడు? కరెక్ట్ టైంలో ఇస్తాడు. మనం అడిగిన వెంటనే ఇచ్చాడు దేవుడు. అడిగిన వెంటనే కూడా ఎప్పుడు ఇస్తారంటే మనకు అప్పుడు ఏ టైంలో అవసరమో ఆ టైంలో కావాలి. నీకు ల్యాప్టాప్ కావాలా? ఇలా అడిగినట్టే ల్యాప్టాప్ ఇవ్వడు దేవుడు. నీకు ఎప్పుడు అవసరం అప్పుడు ఇస్తాడు. ఎప్పుడు అవసరం అప్పుడు ఇస్తాడు. లేదా నీకు ఇంకోటి ఏదో వస్తువు కావాలి, అది నీకు ఎప్పుడు అవసరం అప్పుడు ఇస్తాడు. తగిన సమయంలో ఇచ్చిస్తారట. తగిన సమయంలో మన అవసరాలు తీర్చే దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు మనం ఏం చేయాలట? నిత్యము ఆయన ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ
ఆయనతో సహవాసం చేస్తూ ఆయన మనకు మంచి స్నేహితుడు. ఈ లోకంలో స్నేహితులు ఎవరన్నా మంచోళ్ళు ఉన్నారా? మంచోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. మరి మంచి స్నేహితుడు మనకు ఒకడు ఉన్నాడు. ఎవరు మంచి స్నేహితుడు? యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. ఆయనే మనకి మంచి స్నేహితుడిగా ఉన్నాడు. మనల్ని అందరినీ ఫ్రెండ్స్ అంటాడు. దేవుడికి మనం ఎలాంటి వాళ్ళంట? ఫ్రెండ్స్. నువ్వు దేవుడికి ఫ్రెండ్, నేను దేవుడికి ఫ్రెండ్. మనమందరం దేవునికి స్నేహితులు ఉంది. అబ్రాహాము దేవునికి స్నేహితుడు. ఓ నా స్నేహితుడా అన్నాడు అబ్రాహాము. కాబట్టి అలాంటి మంచి మనస్సుతో మనం అందరం జీవించాలని ఈరోజు దేవుడు మనకి వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి మంచి మనసు, తగ్గింపగలిగిన హృదయము, దీన మనసు కలిగి మనమందరం జీవిద్దాం. అటువంటి కృపను, అటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు నన్ను, మమ్మలను, నీ ప్రియబిడ్డలందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాము నాయన. దీనులము, అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని వారం తండ్రి ప్రభా. పెంట కుక్క మీద ఉండే దీనులం తండ్రి ప్రభా. ఏ యోగ్యత లేని వారం తండ్రి ప్రభా. ఎటువంటి ఆదరణ లేని వారం తండ్రి. కడు నిరుపేదలం తండ్రి ప్రభా. అయినను తండ్రి ప్రభా, మాకు ఏ కొదువ లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా మీరు పోషిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాము నాయన. ఈ లోకంలో ఎవరు విడిచినా నేను చెయ్యి విడును అనే వాక్యంతో మనం మాట్లాడుతున్నాం తండ్రి ప్రభా. మాకు దీన మనసు దయచేయండి ప్రభా. తగ్గించుకున్న హృదయం దయచేయండి ప్రభా. మేము ఒకరేడలో ఒకరు దయ కలిగి జీవించే భాగ్యం దయచేయండి ప్రభా. దేవనైనా ఎవరైతే తగ్గించుకుని దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుంటారో వారిని తగిన సమయంలో నేను హెచ్చిస్తాను అనే వాక్యం ద్వారా మాట్లాడేందుకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం నాయన. వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప చేయించండి. ఈ దినం మన ఎంతమందికి వాక్యం ఉంటారో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ గృహంలో చిన్నలని పెద్దలను అందరినీ దీవించండి. సాతానందకర దురాత్మ శక్తులను బంధించండి ప్రభా. బిడ్డలు చదువుకుంటున్నారు, వారికి మంచి తెలుగుని, జ్ఞానాన్ని దయచేయండి. మంచి భవిష్యత్తు దయచేయండి. మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరి మంచి మనస్సు కలిగి, దీన మనస్సు కలిగి, పెద్దలైందంటే ప్రభా తగ్గించుకునే మనసు కలిగి తండ్రి ప్రతి ఒక్కరితో గౌరవ మర్యాదలు కలిగి బ్రతకడానికి, సమాజంలో తండ్రి ప్రభా మంచి వారుగా, మంచి పౌరులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి నీ కృప చూపించడం నాయన. మేము పేదలం తండ్రి. అనేక సమస్యలు, అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక అనారోగ్య పరిస్థితులు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయనైనా. వాటన్నిటి నుండి మాకు విడుదల దయచేయండి ప్రభా. శాంతి, సమాధానం దయచేయండి ప్రభా. ఈ లోకంలో అనేక మందికి శాంతి లేదు, సమాధానం లేదు తండ్రి ప్రభా. వారందరికీ నెమ్మది లేదు తండ్రి ప్రభా. వారి హృదయంలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేయండి ప్రభా. మా బిడ్డలను, మమ్మల్ని కాపాడండి ప్రభా. ఎటువంటి అపాయము కలగకుండా తండ్రి, కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే కాచి కాపాడుతుందో తండ్రి ప్రభా, గద్ద తన్నుకొని పోకుండా ఏ విధంగా కోడి పిల్లలను కాపాడుతుందో అలాగే నీ బలమైన చేతి కింద మమ్మల్ని అందరినీ దాచి కాచి కాపాడండి ప్రభా. అన్ని విషయాలు తోడుగా ఉండండి. మేము వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ప్రతి పనిలో నీ కృపా కాపుదల మా అందరికీ తోడుగా ఉంచాము. ప్రతి బిడ్డతో మీరు తోడుగా ఉంచి ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి ప్రభా ఆందోళన కలగకుండా ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పచ్చిపచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుచును. మాకు కావలసిన దినహా నేడు మాకు దయచేయము. మారణస్తులు మేము క్షమించిన ప్రకారం మారడములను క్షమించము. శోధనలను దాకా కీళ్లను తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము నీ ప్రియబిడ్డలందరికీ, మాకును మా కుటుంబ సభ్యులందరికీ తోడైండు నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.